మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క జూమ్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో ఒక మాట మీకు చూపించాలని ఆశపడుచున్నాను. 16వ వాక్యంలో ప్రభువుకు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చోట యెషయా గ్రంథం 28వ అధ్యాయాన్ని కూర్చిన కొన్ని విషయాలు మీకు చెప్పే ముందుగా, ఇక్కడ ప్రభువుకు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, సియోనులో పునాదిగా ఒక రాతిని వేసాడట. ఆ రాయి అమూల్యమైన రాయట. ఆ రాయి పరిశోధింపబడిన రాయి. ఆ రాయి బహుస్థిరమైన పునాది రాయి. సియోనులో వేయబడిన ఈ రాతికి 3 లక్షణాలను ఈ చోట యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిది పరిశోధింపబడిన రాయి, టెస్టెడ్ స్టోన్. రెండవది అమూల్యమైన తలరాయి, ప్రెషియస్ స్టోన్. మూడవది స్థిరమైన పునాది రాయి, ఫౌండేషన్ స్టోన్. ఈ మూడింటిని కలిపినట్లయితే కార్నర్ స్టోన్, మూలరాయి. ఈ రాయి ఏ రాయి అంటే మూలరాయి. ఎక్కడ వేశాను అంటున్నాడంటే సియోనులో వేశాను అంటున్నాడు. సియోను, యెరూషలేం అన్ని కూడా ఇవి ఇశ్రాయేలీలు దేవుని యొక్క దేశానికి సంబంధించిన ఆ పట్టణాలుగా మనం భావించవచ్చు. అదే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాయి అంటే ఒక స్టోనే కాదు. ఈ స్టోన్ సజీవమైన రాయి అని పేతురు భక్తుడు స్పష్టంగా స్టోన్ గురించి తెలియజేస్తున్నాడు. దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 4వ వాక్యం నుంచి నేను చదువుతాను. దేవుని దృష్టికి ఏర్పరచబడినది, మొదటి పేతురు 2వ అధ్యాయము 4వ వాక్యము. దయచేసి మీరు తీసి చూస్తేనే ఇది అర్థమవుతుంది. లేదు అంటే ఏదో విన్నట్లుగా ఉంటుంది, వినాలి కాబట్టి విన్నట్లుగా ఉంటుంది, కానీ అర్థమైతే కాదు. 4వ వాక్యంలో, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయియగు ప్రభు యొద్దకు వచ్చిన వారై. సేమ్ ఇక్కడ కూడా రాయబడింది, అమూల్యమైన రాయి, సజీవమైన రాయి, ప్రెషియస్ స్టోన్, లివింగ్ స్టోన్. అమూల్యమైన రాయి, సజీవమైన రాయగు ప్రభువు నద్దకు మీరు వచ్చిన వారై, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. యేసుక్రీస్తు సజీవమైన రాయి గనక ఆయనలో ఉన్న మీరు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారని పేతురు రాస్తూ 6వ వాక్యంలో అంటాడు. యెషయా గ్రంథంలో 28వ అధ్యాయంలో రాయబడిన వాక్యాన్నే ఇక్కడ ఆయన రెఫరెన్స్గా ఇస్తున్నాడు. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయనందు విశ్వాసముంచు వాడు ఏమాత్రము సిగ్గుపడడు. యెషయా గ్రంథంలో రాయబడిన వాక్యాన్ని ఈ చోట ఉదహరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ అన్న మాట ఏంటంటే ఆయనందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు. యెషయా భక్తుడు రాసింది ఏమిటంటే విశ్వసించువాడు కలవరపడడు. ఎవరి యందు విశ్వాసం ఉంచువాడు? ఆ రాయి యందు. ఆ రాయి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగని ఒక రాతిని చేసుకొని యేసు ప్రభువుకు దండం పెట్టమని బోధించేది కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రవక్త అయిన యెషయా ఒక రాతితో పోలిస్తే, ఒక రాయిగా చూపిస్తే, ఆ రాతి యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు అని అంటే ఆ రాయి ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అని పేతురు స్పష్టంగా చెప్తూ, ఆ రాయి మీద గనక మీరు కట్టబడితే మీరు నేను కూడా సజీవమైన మందిరాలుగా నిర్మించబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనకున్న 4 గోడలు లేదా పైనుండే యాస్బెస్టస్ రూఫ్ కానీ
లేకపోతే స్లాబ్ కానీ సెంట్రల్ ఏసీ మందిరం కానీ, అది మందిరం కాదు, అది కేవలం కట్టడం. అదొక కన్స్ట్రక్షన్. మందిరం ఏది అంటే మీరు నేనే. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ సంగతి తెలియక ఆ మందిరంలో ఏదో ఉందని ఆ మందిరం వైపు తిరిగి దండం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆ మందిరానికి వెళ్ళి కానుకేసి వస్తే మనకు లాభం వస్తుందని ఆశపడే వాళ్ళు ఉన్నారు. ఆ మందిరంలో ఉన్న సేవకుడికి కాళ్ళు మొక్కే వాళ్ళు ఉన్నారు. మందిరంలో విశ్వాసులు కూడుకోవటానికి మందిరాన్ని కట్టడం కట్టుతారు, కానీ ఆ మందిరమే దేవుని నివాస స్థలం కాదు. అది దేవుని నివాస స్థలం ఎవరంటే మీరు నేనే. దేవుని నివాస స్థలమైన మనం ఒక 10 మందిని కలిసి ఇప్పుడు ఈ జూమ్లో కూడుకున్నట్లుగా ఒక 4 గోడల ఒక కట్టడంలో మనం దేవుని నివాస స్థలమైన మనం ఆరాధిస్తున్నాం. మనం అక్కడ ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. మనం బయటకు వచ్చాక దేవుని సన్నిధి అక్కడ ఉండే అవకాశమే లేదు ఇప్పుడున్న మందిరాల్లో. కారణం ఏంటంటే దేవుని మందిరం కొత్త నిబంధనలు ఎవరంటే మీరు నేనే. పాత నిబంధనలో దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఎప్పుడు నిలిచి ఉండేది. కొత్త నిబంధనలో దేవుని సన్నిధి దేవుని మందిరంలో ఉండదు, మీలో నాలో ఉంటుంది. ఎప్పుడు సజీవమైన రాయి అయిన క్రీస్తు మీద మనం కట్టబడినప్పుడు. అందుకే 1 కొరింథీ 3:16లో రాయబడిన మాట మీకు బాగా తెలుసు కదా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను ఈ ఆలయాన్ని పాడు చేస్తే పాపం చేసి, ఈ ఆలయమైన దేవుని యొక్క మన హృదయమే దేవుని యొక్క ఆలయం, దీన్ని పాడు చేస్తే దేవుడు ఖచ్చితంగా వాడిని పాడు చేస్తాడని స్పష్టంగా పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 10వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా నేను ఒక మాట చూపిస్తాను. ఇక్కడ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి, దేవుణ్ణి గూర్చి అంటున్న మాట 10వ అధ్యాయము 1 నుండి 5 వాక్యాలు నేను చదువుతాను. మీరు ఈ బండ ఏమిటి అనేది ఒకసారి మనం తెలుసుకుంటే, ఈ బండకున్న లక్షణాలు అది యేసుక్రీస్తులో ఉన్నాయా లేవా అని మనం గమనిస్తే, ఆ బండ మీద ఈరోజు కూడా మనం కట్టబడితే ఖచ్చితంగా సజీవమైన మందిరాలుగా మారతాము, దేవునికి ఇష్టలుగా మారతాము. సజీవమైన మందిరాలు ఎక్కడ ఉండాలంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు సమాధానంగా బ్రతకాలి. ఒక రోజున దేవుడు శాశ్వత నివాసి అయిన దేవుని యొక్క రాజ్యంలో సజీవమైన మందిరాలమైన మనము ఆయనతో కలిసి నివాసం చేయాలి. అది 1000 ఏళ్ల పాలనలోనైనా, అది నూతన సృష్టిలోనైనా. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఈ బండ మీద కట్టబడితేనే సాధ్యమవుతుంది. మొదట ఆ బండ యేసుక్రీస్తు అనేది ఒక అవగాహన పేతురు మనకు కల్పించాడు. యెషయా ప్రవక్త రాశాడు, దాని యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడ్డని. పేతురు భక్తుడు అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు, సిగ్గుపడడు అంటున్నాడు. ఆయన ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని కూడా పేతురు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ బండ యేసుక్రీస్తు అని 1 కొరింథీ 10వ అధ్యాయంలో కూడా, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నిండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఇశ్రాయేలుని వెంబడించిన బండ క్రీస్తే, వెంబడించిన మేఘము క్రీస్తే, వెంబడించిన అగ్ని స్తంభము క్రీస్తే. దేవుడు పలు రకాలుగా తన ప్రజల్ని వెంబడిస్తూ వచ్చాడు. ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తు. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయంలో కీర్తనకారుడు అంటాడు, 62వ అధ్యాయంలో కీర్తనకారుడు అంటున్న మాట ఏంటంటే, దేవుడే నాకు ఆశ్రయము, నా దుర్గము, నా కొండ, నా కోట. నా కొండ దేవుడే, నా కోట దేవుడే,
నా ఆశ్రయము దేవుడే, నా బండ దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంతే, అంత మాత్రాన మన దేవుడు బండ అని మళ్ళీ బండను ఆరాధించమని కాదు అర్థం. బండ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బండ అనేది స్థిరమైనది, బండ అనేది కదలదు, బండ అనేది సాధారణంగా కాదు. ఒక బండ బ్రేక్ చేయడం కష్టం అన్నట్లుగా బండకుండే కొన్ని లక్షణాలను బట్టి ప్రభువుని చోట సజీవమైన రాయిగా బండగా పోల్చడం అనేది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మీరు మొదటి 28వ అధ్యాయం మొదటి 7 వాక్యాలను కూడా మనం చూస్తే అక్కడ రాయబడింది, త్రాగుబోతులకు ఎఫ్రాయిముల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోవచున్న పుష్పం వంటి వారి సుందర భూషణమునకు శ్రమ, ద్రాక్షరసములను కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీదనున్న కిరీటమునకు శ్రమ. ఆలకించుడి, బలపరాక్రమము గలవాడు ప్రభు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లు, ప్రచండమైన జలముల ప్రవాహంను, ప్రచండమైన వరదయు కొట్టివేయినట్లు ఆయన తన బలము చేత పడదోయువాడు. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటము కాళ్లతో తొక్కబడును. ఫలవంతమైన లోయ తల మీద ఉన్న వాడిపోవు పుష్పం వంటి దాని సుందర భూషణము వసంతకాలము రాకమునిపే పండిన మొదటి అంజూర పండు వలె అగును. దాని కనుగొను వాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 1వ అధ్యాయం 28 1 నుంచి 7 వాక్యాలు మీరు చదువుకుంటే, ఇది ఎఫ్రాయిమీల ఎవరంటే ఇశ్రాయేలీలకు కలగబోయే శ్రమను యెషయా ప్రవక్త ఈ చోట తెలియజేస్తున్నాడు. యెషయా ప్రవక్త 740వ సంవత్సరం నుంచి 680వ సంవత్సరం మధ్య కాలంలో ఆయన ప్రవచించాడు. కొందరు ఆయన ప్రవచన కాలం 40 years అంటారు. మొత్తం మీద ఆయన ప్రవచనం 740లో బీసీలో స్టార్ట్ చేశాడు, 700తో ముగిసింది అని కొంతమంది భక్తుల యొక్క అభిప్రాయం. ఈ యెషయా ప్రవక్త కాలంలో ఇశ్రాయేల్ దేశం 2 దేశాలుగా చీలిపోయి ఉన్నది అప్పటికే. ఒకటి నార్థరన్ కింగ్డమ్, రెండో సదరన్ కింగ్డమ్. నార్థరన్ కింగ్డమ్ వచ్చేసి ఇశ్రాయేల్ అని పిలిచేవాళ్ళు, సదరన్ కింగ్డమ్ వచ్చి యూదా అని పిలిచేవాళ్ళు. యూదా రాజధాని యెరూషలేము, ఇశ్రాయేల్ రాజధాని సమరయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి 7 వాక్యాల్లో యెషయా ప్రవక్త ఇశ్రాయేలీలు కలగబోయే నష్టాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఒక అంజూర పండు, ఒకడు వస్తాడు, ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా అవుతుందంటే, అంజూర పండు తన చేత పడినప్పుడు వెంటనే అతడు మింగివేస్తాడు. అంటే ఇశ్రాయేల్ దేశం ఒక శత్రు దేశం చేత మింగివేయబడబోతుంది ఒక రోజున అని ప్రవచిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇశ్రాయేల్ దేశాన్ని, దేవుని దేశమే అది, జీవము గల దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, కానీ ఎందుకు వారికి ఆ పరిస్థితి వచ్చింది అంటే, పెందల కడనే దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించినా వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కాదు. వారి పాపం ఎంత భయంకరమైందంటే 8వ వాక్యంలో మీరు చూస్తే, 8వ వాక్యంలో చూస్తే, వారి భోజన బలలని వాంతితోనూ కల్మషములతోనూ నిండి ఉన్నవి, అవి లేని చోటు లేదు. 10వ వాక్యంలో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందరు. ప్రవక్తలు చెప్తుంటే ఇవి మాకు కాదులే, టైమ్లీ చెప్తూనే ఉన్నారంటే, హెచ్చరిస్తూనే ఉన్నారు. మీరు విగ్రహాలను పూజిస్తున్నారు, నక్షత్రాలను పూజిస్తున్నారు, జీవము గల దేవుడిని విసర్జిస్తున్నారు, మీకు శ్రమ కలగబోతుంది, ప్రభు వైపు తిరగండి, మారు మనసు పొందండి, దహన బలులు అర్పిస్తున్నారు. మీ పిల్లల్ని, కొన్ని దేవతలకి పిల్లల్ని కూడా దహన బలులు అర్పిస్తున్నారు దుర్మార్గుల రోజుల్లో, అన్ని జనుల ఆచార ప్రకారం. అమావాస్య, పౌర్ణమి అన్ని పాటిస్తున్నారు, కానీ మీ హృదయం దేవుడికి దూరంగా ఉంది. దేవుడు వాక్య ప్రకారం మీరు బ్రతకట్లేదు. మీ భోజన బల్లంతా కల్మషం, వాంతితో నిండి ఉంది. మీ భోజనం బల్ల మీద ఉన్నది కూడా ఒకరిని దోచుకొని సంపాదించిన సొమ్మే. నీతి న్యాయం మీకు లేదు. మద్యముతో మత్తులై ఉన్నారు. ముందు వాక్యాలు మీరు శ్రద్ధగా చదివితే 28వ అధ్యాయం అంతా, ద్రాక్షరథంతో మీరు మత్తులై ఉన్నారు. మీ సామాన్య ప్రజలే కాదు, యాజకులేమి, ప్రవక్తలేమి, అందరూ
పాస్టర్లు కూడా మద్యంతో మత్తులై ఏమండి విరవీగుతున్న రోజులట. ప్రవక్తలను పంపించిన వాళ్ళు మాట వినకపోతే దేవుడు అంటున్నాడు, మీకు శ్రమ, మీకు శ్రమ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ పంపిస్తున్నాను, అయినను వారు విననొల్లరయ్యిరి. 13వ వాక్యం, అయినను వారు విననొల్లరయ్యిరి, వినలేదు. అందుకే అంజూర పండును ఒకడు మింగివేసినట్టుగా మిమ్మల్ని మింగివేయబోతున్నాడని ఇశ్రాయేలులకు యెషయా ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. ఆ తదుపరి వాక్యాల్లో కనుక మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 14వ వాక్యం నుండి యెరూషలేముని హెచ్చరిస్తున్నాడు. అంటే సదరన్ కింగ్డమ్ని హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేలు 10 గోత్రాలని మొదట హెచ్చరించాడు. ఆ తర్వాత 2 గోత్రాలు, యూదా బెన్యామీన్ గోత్రం, ఒక దేశం, వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. వీళ్ళేం చేస్తున్నారంట 14వ వాక్యంలో, కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యం వినుడి. మేము మరణముతో నిబంధన చేసుకుంటుమి, పాతాళముతో ఏకమైతిమి, అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటుమి, మాయ కింద దాగి ఉన్నామని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యాలన్నీ మీరు చదివితే ఇశ్రాయేలీలు 722 BCలో అష్షూరీయులు వచ్చి ఇశ్రాయేలీల్ని మింగేశారు. అష్షూరు రాజు, నినవే రాజధానికి ఉన్న రాజు వచ్చి ఇశ్రాయేల్ని మింగివేశాడు. ఇశ్రాయేలీలు నాశనమైపోతే యూదా వాళ్ళు అనుకుంటున్నారట, మాకేం ప్రమాదం లేదు, మా జోలికి ఎవడు రాడు, కాబట్టి మాకు ఎలాంటి ప్రమాదం లేదనుకొని వాళ్ళు ఇంకా అన్యాయ బ్రతుకులు బతుకుతున్నారట. ఆ సమయంలో యెషయా ప్రవక్త యెరూషలేం వాళ్ళను కూడా హెచ్చరిస్తున్నాడు, మీ మీద కూడా భయంకరమైన ఉగ్రత రాబోతుంది, మీ మీద కూడా భయంకరమైన ఉగ్రత రాబోతుంది. కారణం మీరు కూడా మారు మనసు పొందట్లేదు, పాపంలోనే బతుకుతున్నారు, పాపాన్ని ఆహారంగా జీవిస్తున్నారు, మీ మీద కూడా భయంకరమైన ఉగ్రత రాబోతుంది అని హెచ్చరించాడు. ఆ ప్రకారంగా ఆయన ప్రకటించిన 150 సంవత్సరాల తర్వాత, ఇంచుమించుగా 125 సంవత్సరాల తర్వాత, క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో యెరూషలేము కూడా మింగివేయబడింది. యూదా రాజ్యం కూడా బబులోను చక్రవర్తుల చేత మింగివేయబడింది. ప్రవక్తలు హెచ్చరించినా వాళ్ళు వినలా, మారు మనసు పొందమని వాళ్ళు పలుమార్లు హెచ్చరించినా వాళ్ళు వినడానికి ఇష్టపడలా. అందుకనే భయంకరమైన శ్రమ ఇశ్రాయేలు అనుభవించారు, వారిని చూసి నవ్విన యూదా రాజ్యం కూడా అనుభవించింది. ఈ 2 జడ్జిమెంట్స్ మధ్యలో యెషయా ప్రవక్త మీకు శ్రమ రాబోతుంది, మీకు శ్రమ రాబోతుంది అని చెప్తూ ఈ మధ్యలో ఒక నిరీక్షణ కలిగిన సందేశం ఇస్తున్నాడు. ఇదే ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సందేశం. ఇదే ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సందేశం. ఈ మధ్యలో ఒక సందేశం ఇస్తున్నాడు. ఆ సందేశమే 28వ అధ్యాయం 16వ వాక్యం. అక్కడ రాయబడిన మాట, ఇదిగో ఈ 2 జడ్జిమెంట్స్ మధ్యలో కూడా దేవుడు మరి ఒక నిరీక్షణ వాళ్ళకు కలగజేస్తున్నారు. ఏమని? సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడని నేనే, పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, స్థిరమైన పునాది రాయి, ఇది మూల రాయి, దీని యందు విశ్వాసం ఉంచండి, ఇప్పటికైనా మీరు కలవరపడరు అని యెరూషలేం వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేలు ఎలాగూ మాట వినక చెరలోకి వెళ్ళిపోయింది, శ్రమ పడింది. అష్షూరీయులు ఇశ్రాయేలు బ్రతికుండగానే కొంతమంది చంపేశారు, కొంతమందిని బ్రతికుండగానే చర్మం ఒలిసి తీసుకుపోయారు, కొంతమందికి ముక్కులకి గాలాలేసి లాక్కొని వెళ్ళారు నినవే పట్టణానికి. అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కానీ ఇక్కడ యెరూషలేం పట్టణానికి ఒక హోప్ ఇస్తున్నాడు దేవుడు. ఇదిగో సియోనులోనే నేను ఒక పునాది రాయి వేశాను, అది అమూల్యమైన రాయి, సజీవమైన రాయి, ప్రశస్తమైన రాయి, పరిశోధించబడిన రాయి. పేతురు భక్తుడు చెప్తున్నాడు, ఆ రాయి ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే అని మనకు చెప్తున్నాడు. ఆ రోజున ఇశ్రాయేలు యెరూషలేము నివాసులకు కూడా ఆయన చెప్పాడు, ఈ రాయి యందు విశ్వాసం ఉంచండి, మీరు కలవరపడరు అన్నాడు. కానీ వారు ఏమాత్రం ఆ రాయి యందు విశ్వాసం ఉంచలేదు. వారు కూడా 586 సంవత్సరంలో బబులోను చక్రవర్తి చేత కొనిపోబడినట్లుగా మనం చూడొచ్చు. భయంకరమైన హింసలు పాలైనట్లుగా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనేవాళ్ళు, దానియేలు, ఇంకా కొన్ని వేల మందిని కొనిపోయినట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క కేర్లెస్నెస్, ఒక వ్యక్తి యొక్క రెక్లెస్నెస్
ఎంత భయంకరమైన నష్టానికి కారణమవుతుందో ఒకసారి ఆలోచిస్తే, దేవుడు పలుమార్లు పెందల కడనే ప్రవక్తలను పంపించిన వారు ఏమాత్రం వినకుండా, చెవి యొగ్గకుండా, విశ్వాసఘాతుకులై భయంకరమైన శ్రమల పాలైనట్లుగా మనకు తెలుసు. 2000 సంవత్సరాలు ఇస్రాయేల్ దేశమే ప్రపంచ పట్టణంలో లేకుండా పోయింది. మరలా 1948 సంవత్సరంలో ఇస్రాయేల్ దేశం ఏర్పడింది. ఏమిటి కారణం అంటే, సజీవుడైన దేవుని మాటని తిరస్కరించడం, దేవుని మాటకు విరోధంగా ప్రవర్తించడం. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం, మన జీవితాల్లో మనం నమ్ముకున్న దేవుడు ఎవరు అంటే ఆయన పరిశోధింపబడిన వాడు. మనం నమ్ముకున్న దేవుడు ఎవరంటే ఆయన ప్రశస్తమైన వాడు. మనం నమ్ముకున్న దేవుడు ఎవరు అంటే ఆయన స్థిరమైన పునాది రాయి. టోటల్గా ఆయన ఎవరంటే మూలరాయి, చీఫ్ కార్నర్ స్టోన్. అపోస్తులైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యంలో రాస్తూ అంటాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, చీఫ్ కార్నర్ స్టోన్ అయి ఉండగా, మీరు అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుచున్నారు అంటాడు. అపోస్తలులు ప్రవక్తల యొక్క పునాది ఏంటో మీకు నేను చివరిలో చెప్తాను. ఇప్పుడు దాని మీద మనం కట్టబడుతున్నాం. యేసుక్రీస్తు పునాదిగా మనకుంటే, అపోస్తలులు వేసిన పునాది, అపోస్తలులు బోధ మీద ఎవరైతే కట్టబడతారో వాళ్ళు మాత్రమే నిజమైన విశ్వాసులు, పరలోక రాజ్యానికి వారసులు. అలా కాకుండా బైబిల్ ఉన్నదంతా విశ్వాసి కాడు, కట్టబడిందంతా చర్చి కాదు, పాస్టర్ అన్నోడంతా పాస్టర్ కాడు. ఎవరైతే అపోస్తలుల పునాది మీద కట్టుకుంటారో, క్రీస్తు యేసు మూలరాయిగా ఉండగా దాని మీద అపోస్తలుల యొక్క బోధ అనే పునాది, మరొక పునాది వేయబడింది. అపోస్తలుల బోధలు ఎవరైతే కట్టబడతారో వారే నిజమైన విశ్వాసులు. ఇక మిగిలిన వారందరూ అన్ని జనులతో సమానమే, బాప్తిసం పొందిన, బైబిల్ ఉన్న. ఇది చాలా కఠినంగానే ఉంటుంది, కానీ ఖచ్చితం ఇది వాక్యం చెప్పే మాట. అయితే అసలు ఈ పునాది రాయి ఎవరు? ఈ సియోనులో స్థాపించబడిన ఈ రాయి లక్షణాలను ఒకసారి పరిశీలిద్దాం. పరిశీలించినప్పుడు ఆ రాయి ప్రభువైన యేసుక్రీస్తేనని మీరు ఎలా చెప్పగలరు, పేతురు ఎలా చెప్పాడు అనే విషయాన్ని మనం పరిశీలించిన తర్వాత ఆ రాయి మీద ఎలా కట్టబడాలో కూడా మనం నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది ఈజ్ టెస్టెడ్ స్టోన్, పరిశోధింపబడిన రాయి. పరిశోధింపబడిన రాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మీకు బాగా తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి రాయబడిన అధ్యాయం అది. యేసుక్రీస్తు యొక్క శ్రమలు గూర్చి రాయబడిన అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఎప్పుడు రాయబడిందంటే, యేసు ప్రభు పుట్టానికి 700 సంవత్సరాల ముందే రాయబడింది. 700 సంవత్సరాలకు ముందే యేసు ప్రభు పుట్టబోతున్నాడని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వాక్యం రాయబడింది. యేసు ప్రభు నలగొట్టబడతాడు, శ్రమపరచబడతాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది. యేసు ప్రభు పునరుద్ధానుడవుతాడని కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది. ఇది బైబిల్ అంటే, ఇది వేదం అంటే, ఇది సత్య గ్రంథం అంటే. ఇది సత్య గ్రంథము ఎప్పుడు సత్యమే, అసత్య గ్రంథం ఎప్పుడు అసత్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము అని పేరు వచ్చింది, సత్య గ్రంథం ఇది, సత్య వేదం ఇది. ఇంతకంటే మంచి వేదం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఈ వేదంలో ఉండేది ఏంటి తెలుసా? మోసం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. ఈ వేదంలో పరిశుద్ధంగా బతకాలి, పవిత్రమైన జీవితం జీవించాలని ఈ వేదంలో రాసి ఉంది. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యం, స్వర్గం, కైలాసానికి చేరతారని రాసింది. అంతేగాని పుణ్యకార్యాలు చేస్తే పరలోకానికి చేరతారని కానీ, యాత్రలు చేస్తే పరలోకాన్ని చేరతారని కానీ, పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చినంత మాత్రాన నువ్వు దుర్మార్గుడు అయినా సరే స్వర్గానికి చేరతావని ఈ పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఇది సత్య గ్రంథం. ఇది దేవుడికి మానవుడికి డైరెక్ట్ రిలేషన్ ఈ గ్రంథం. మన నీతి కార్యాలు మురికి గుడ్డ లాంటివి. నీతి కార్యాలు చేయాలి, కానీ అవి మురికి గుడ్డతో సమానం, యేసు ప్రభు లేకుండా చేసే కార్యాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే సత్కార్యాలు పరలోకానికి మనం చేర్చలేవు. ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గం, సత్యం, జీవం. ఆయన ఒక్కడే మనల్ని పరలోకానికి చేర్చడం కోసం
మన పాపాన్ని కడగటం కోసం అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తంతో కడగబడిన వాడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు సత్కార్యాలు చేస్తూ ఈ భూమి మీద బతికితే నమ్మకంగా, ప్రభువుకి ఇష్టంగా, మళ్ళీ తాకకుండా తిరగకుండా పద్ధతిగా ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని చేరతాడు, మరలా చెడు కార్యాలు జరిగిపోకుండా. అంతేగాని సత్కార్యాలు పరలోక రాజ్యాన్ని చేర్చలేవు. యేసుతో కలిసిన సత్కార్యాలు మాత్రమే పరలోక రాజ్యాన్ని చేరుస్తాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడిన మాట ఒకసారి మనం చూసినట్టయితే, అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని నలగొట్టడం ఆయనకి ఇష్టమైంది. ఒక రకంగా యేసుక్రీస్తు ఎవరో కాదు, దేవుడే భూమికి దిగొచ్చినాడు. పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఇదొక త్రిత్వంలో రెండవ వాడైన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు నలగొట్టబడ్డాడు, టెస్ట్ చేయబడ్డాడు, ఆయన పరిశోధించబడిన రాయి ఆయన. ఇంకొక విషయం కనుక మనం చూస్తే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వాక్యంలో, 52:14లో కనుక మనం చూస్తే, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయం పొందిరో. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిస్థితి ఏమిటనంటే, ఆయన్ని చూసి అసలు తను నరుడేనా ఇంతగా నలగొట్టబడ్డాడు అని అనేకులు ఆశ్చర్యచకితులయ్యారట. ఆ రాయి పరిశోధించబడిన రాయి, సియోనులో స్థాపించబడిన రాయి. పరిశోధింపబడిన రాయి యందు విశ్వాసం ఉంచితే ఎవడు కూడా కలవరపడాల్సిన అవసరం లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడిన 2వ వాక్యం చూస్తే, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన అంటే తండ్రి అయిన దేవుడు. ఆయన ఎదుట పెరిగాడు. కానీ పరలోకంలో నుండి కుమారుడైన యేసుని మన కొరకు నలగొట్టబట్టుకు, పరిశోధింపబడిన రాయిగా మార్చుటకు దేవాది దేవుడే నరావతారిగా భూమికి దిగి వచ్చాడు. అక్కడ రాయబడిన మాట, అతనికి సురూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషులందరి వలన విసర్జించబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడాయను, వ్యాధిని అనుభవించిన వాడాయను, మనుషులు చూడటానికి కూడా చూడలేనంత అసహ్యంగా ఆయన నలగొట్టబడ్డాడు. మీకు బాగా తెలుసు, సువార్తల్లో ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, వీపు భూమిలాగా సాళ్ళుగా దున్నబడింది, జుట్టు పెరికేశారు, గడ్డం పెరికేశారు, పిడిగుద్దులు గుద్దారు, కొరడా దెబ్బలు కొట్టారు. ఈజ్ టెస్టెడ్ స్టోన్, ఆయన పరిశోధింపబడిన రాయి. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. పాత నిబంధనలోనే ఆ రాయి స్థాపించబడినట్లుగా, యెరూషలేము నివాసులారా, ఆ సజీవమైన రాయి యందు విశ్వాసం ఉంచండి, బబులోను చక్రవర్తి మీ మీదకి రాకుండా ఆయన ఆపగలడని చెప్తే, వారు ఆ రాయి యందు విశ్వాసం ఉంచకుండా బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. ఆ రాయి యందు విశ్వాసం ఉంచిన, ఆ రాయి అయిన ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మీరు, నేను ఈ రోజున పరలోక రాజ్యానికి వారసులుగా ప్రభు మనల్ని నన్ను మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన తన ఊరి ప్రజలతోనే తిరస్కరించబడ్డాడు. నజరేతు వారే తిరస్కరించారు ఆయన్ని. యోహాను సువార్త 7:5లో ఆయన సహోదరులే ఆయన నమ్మలేదు, యేసు ప్రభువుని పిచ్చోడు అన్నారు. ఆయన ద్వేషించబడ్డాడు, రిజెక్ట్ చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 1 నుండి 13 వాక్యాల్లో కూడా చూస్తే ఆయన ఏ విధంగా తృణీకరించబడ్డాడో మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఆయన పరిశోధింపబడ్డాడు కానీ ఎక్కడ పాపం పొరపాటును కూడా చేయలేదు. కారణం, ఆయన మన యొక్క విమోచన కొరకు క్రయధనాన్ని చెల్లించడానికి భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితేనండి
ఖచ్చితంగా అద్భుతాలు మన పక్షంగా ఆయన చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఇంకా దేనియందు విశ్వాసం ఉంచినా ప్రయోజనం లేదండి. చెట్టు యందు, చేమ యందు, పుట్ట యందు, బండ యందు విశ్వాసం ఉంచినా ప్రయోజనం లేదు. సజీవుడైన యేసు మీద విశ్వాసం ఉంచితే గొప్ప ప్రయోజనం అండి. ఈ భూమి మీద ఎంతకాలం బతుకుతామండి? 60, 70, 80, 90, 100 కాకిలాగా బతికితే 110. ఒక రోజున ఈ భూమిని విడవాల్సిందే. యుగ యుగంలో నివాసం ఉండే స్థలం ఒకటి ఉంది, పరలోకం. యుగ యుగములు అగ్ని ఆరని పురుగు చావకుండా దాహం దాహం అనే కేకలు వేసే స్థలం ఉంది, యమలోకం. యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచితే పరలోకం, యేసు ప్రభువుని తృణీకరిస్తే యమలోకం. చాలా సింపుల్ అండి లైఫ్. అక్కడ ఇప్పుడంటే కనీసం 100 ఏళ్లకైనా చచ్చిపోతామని నమ్మకం ఉంది. అప్పుడు చచ్చిపోయే అవకాశమే లేదు. ఇక నో డెత్. అక్కడ యమలోకంలో నిరంతరం కాలుతూనే ఉండాల్సిందే. పరలోకంలో నిత్యము ఆనందం ఆనందం ఆనందమే. దేవునిలో ఆనందంగా బతికే అవకాశం. ఆ అవకాశం ఉండాలంటే ఏమంటే పరిశోధింపబడిన రాయిని మనం వెంబడించాలి. ఆయన మనల్ని వెంబడించాడు, నన్ను వెంబడించాడు. నేను పాప ఊబిలో ఉన్నప్పుడు నన్ను పిలిచాడు, నేను నమ్ముకున్నాను, రక్షకుడిగా అంగీకరించాను. ఇప్పుడు నేను ఆయన్ని వెంబడించాలి, ఆయన నన్ను వెంబడించాడు. మీరు ఆయన్ని వెంబడించాలి, ఆయన మిమ్మల్ని వెంబడించడు. మీరు రక్షణ పొందారు. రక్షణ లేని వారిని ఈ రోజు కూడా ఈ ఈ వాక్యం ద్వారా, ఆన్లైన్లో రేపు వినబోయే ఈ వాక్యం ద్వారా వాళ్ళని వెంబడిస్తున్నాడు ప్రభు. ఒక అన్యుడు ఈ వాక్యం విన్నాడు అనుకోండి ఆన్లైన్లో, అతను వెంబడిస్తున్నాడు ప్రభు. ఈ రోజున రక్షణ లేని మన వాళ్ళందరినీ ప్రభు వెంబడిస్తున్నాడు. కానీ ఆల్రెడీ రక్షణ పొందిన మనం ప్రభువుని వెంబడించాలి, ఆయన మీద కట్టుబడాలి. ఒక లెపర్ అండి, కుష్ఠవ్యాధిగ్రస్తుడు, తృణీకరించబడినవాడు, అందరితో వెలివేయబడినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దిక్కు లేని పరిస్థితుల్లో తెగించి ప్రభు అయిన యేసుక్రీస్తు పలానా ఊరు వచ్చాడని తెలిసి పరిగెత్తుకొని వచ్చాడండి. అందరి చేత తృణీకరించబడ్డానయ్యా, నువ్వు కూడా తృణీకరిస్తావా నన్ను అన్నట్లుగా ప్రభువుని చూసి, నీకు ఇష్టమైతే ఈ శాపం నుంచి నన్ను విడిపించమంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 38 వాక్యాలను మేము చదివితే, ప్రభు తన చేతిని చాపి వానిని ముట్టి స్వస్థపడమని చెప్పాడండి. వాడి కుష్ఠవ్యాధి స్వస్థపడింది. వాడు ప్రభువుని వెంబడించాడు. పరిశోధింపబడిన రాయి దగ్గరికి వస్తే అద్భుతం జరుగుతుంది. ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఎక్కడ విన్నాడో, ఏమి విన్నాడో, పరిశోధింపబడిన రాయి దగ్గరికి వచ్చాడండి. టెస్టెడ్ స్టోన్ అయిన జీసస్ దగ్గరికి వచ్చాడు. కానీ యెరూషలేము నివాసులు రాలా, శపించబడ్డారు. ఈరోజు అనేకులు రాటల్లా. మరి వచ్చిన మనమైనా నమ్మకంగా ఉన్నామా? లేము. నమ్మకంగా ఉండాలి. ఉంటేనే అనేక మందిని ఆకర్షించగలం. లూకాసు సువార్త 7వ అధ్యాయం మీకు బాగా తెలుసు. పాపం చేసి 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 విసిగిపోయింది ఒక మనిషి. పరిశోధింపబడిన రాయి ఎక్కడున్నాడో తెలుసుకుందండి. పరిశోధింపబడిన రాయి ఒక్కడే నన్ను క్షమించగలడని నమ్మింది. ఆ రాయిని ఆశ్రయించింది, ఆ యేసును ఆశ్రయించింది. సమాధానం గలదే వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు రక్షణ ఇవ్వటం కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. ఫిబ్రవరి 9:22 ప్రకారం రక్త ప్రోక్షణం లేకుండా మానవ పాపానికి పరిహారం లేదు. ఆ రక్తం పరిశుద్ధ రక్తమై ఉండాలి. యేసు తప్ప పరిశుద్ధుడు లేడు. కామ క్రోధ మోహ మదమత్సరాలు లేనివాడు యేసు ఒక్కడే. ఆ పరిశుద్ధుడు గలతీ 3:13, 14 ప్రకారం శాపగ్రస్తమైన శిలువ మీద వేలాడాలి. ఆ పరిశుద్ధుడు 2 కొరింథీ 5:21 ప్రకారం మన కొరకు పాప ముద్దగా మారాలి. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని చిత్తం. ఆయన నలగొట్టబడాలి, ఆయన పరిశోధింపబడాలి. అప్పుడే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వాడు కలవరపడకుండా ఉంటాడు. మనల్ని కలవరపడకుండా చేయడం కోసం యేసు ప్రభు పరిశోధించబడ్డాడండి. నమ్మిన మనం ఇంకా కలవరపడుతుంటే మనం పరిపూర్ణంగా యేసుని ఆశ్రయించిన వారము కాదు అని అర్థం. 1 పేతురు 2:22లో ఆయన నోట ఏ కపటము లేదని రాయబడింది. అంత శోధింపబడుతూ కూడా ఒక్క మాట మాట్లాడలేదండి.
వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు. యెషయా 53లో. పిలాతు ఆశ్చర్యచకితుడయ్యాడు. నువ్వేం మాట్లాడవా అన్నాడు. మాట్లాడేది ఏముంది? నేను అనేకుల రక్షణ కోసం రక్తం చిందించడానికి వచ్చిన వాడిని, నేను ఇక మాట్లాడేది ఏముంది? నేను బలియాగం ఒకటిగా వచ్చాను అన్నట్టుగా చూశాడు పిలాతుని. పరిశోధింపబడిన రాయి. రెండవది, ఈజ్ ప్రెషియస్ స్టోన్, అమూల్యమైన రాయి. అయినా సాధారణంగా రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు చాలా అమూల్యం ఉంటాయి, వాల్యూ ఎక్కువ ఉంటుంది వాటికి. డైమండ్స్ వాటికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎందుకని? అవి ప్రశస్తమైనవి కాబట్టి. ఈ రోజున ప్రశస్తమైన వాడు ఎవరు అంటే, ప్రపంచంలో ఈ సృష్టిలోనే ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన జన్మ ప్రశస్తమైనది. కన్యక గర్భము ధరించి కుమారుని కన్నది. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఆయనే యేసు. యెషయా 7:14 ప్రకారం కన్య గర్భంలో పుట్టిన ఒకే ఒక్కడు దేవాది దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన ప్రెషియస్ ఎలా అవుతాడు అంటే, ఒకసారి మనం కనుక ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలరా, చాలా మంది కన్య గర్భంలో పుట్టారని కథలు నేను విన్నా చిన్నప్పుడు. కానీ వాళ్ళు ఎవరు పవిత్ర జీవితాన్ని జీవించిన వాళ్ళు కాదు. వాళ్ళు కన్య గర్భంలో పుట్టిన వాళ్ళు కాదు. ఆ గర్భధారణ కారణమైన వాడు దేవుడే కాదు, మనిషే కాదు అసలు వాళ్ళు చెప్పే పద్ధతిలో. కానీ ఈ కన్య మరియ గర్భధారణ కారణం దేవాది దేవుడు. ఆమెకు పుట్టినవాడు ఎలాంటి జీవితం జీవించాడో తెలుసండి? హెబ్రీ 4వ అధ్యాయం మీరు చదువుకుంటే 13, 14, 15 వాక్యాలు మీరు చదివితే, ఆయన శోధింపబడి కూడా పాపం చేయలేదండి. హీ వాజ్ టెస్టెడ్, పరిశోధింపబడ్డాడు, కానీ పాపం చేయలే. నో సిన్ ఇన్ హిమ్. సిలువ మీద వేలాడుతూ కూడా పాపం చేయలేదండి. సిలువ వేసిన వారిని చూసి కూడా క్షమించాడండి. వీరు ఏం చేస్తున్నా వీరి గనక వీరిని క్షమించమన్నాడండి. అందుకే ఆయన ఈజ్ ప్రెషియస్ స్టోన్, ఆయన ప్రశస్తమైన రాయి. అంత ప్రశస్తమైంది, అంత ప్రశస్తమైన వాడు ఎవడూ లేడు. కారణం ఆయన సృష్టికర్త. ఆయన లేకుండా ఈ భూమి మీద ఏది కలగలేదు. ఈ సృష్టిలో మన గ్రహాలు, నవగ్రహాలు కానీ ఏ గ్రహాలు కానీ ఆయన లేకుండా కలగలేదు. సమస్తం ఆయన వల్లే కలిగాయి. ఆయన ప్రెషియస్ స్టోన్, ఆయన జన్మ పవిత్రం. ఆయన జీవితంలో ఒక్క పాపం చేయలేదు. నాలో పాపం ఉందని మీరు ఎవడని రుజువు చేయగలని సవాల్ చేస్తే ఒక్క రుజువు చేయలేకపోయాడు. ఆయన మరణం పవిత్రమైందండి. మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ప్రపంచ చరిత్రలో ప్రభువైన యేసుక్రీస్తుని అన్ని మతాల గ్రంథాలు ఒప్పుకోక తప్పల. రోజున టెక్స్ట్ బుక్స్ లో కూడా ఒప్పుకోక తప్పల. క్రైస్తవులు అంటారని పేరు మార్చారు, కానీ ఇప్పుడు అంటం కాదు, అది జరిగింది అంతే. ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఎంత ప్రెషియస్ తెలుసండి ఆయన. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 10వ వాక్యం రాయబడింది. పేతురు చెప్తాడు ఒక మాట, ఈ నామం ముందు తప్ప ఏ నామంలో పరలోకం లేదు. ఈ నామంలో తప్ప ఏ నామంలో రక్షణ లేదు. ఏ నామంలో రక్షణ లేదు. ఆకాశం కింద కానీ భూమి కింద కానీ ఎక్కడైనా ఏ నామంలో రక్షణ లేదు. ఒకే ఒక నామం, యేసు నామం. యోహాను 14:6 ప్రకారం ఆయన మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం. ఆయన నామం వల్లనే రక్షణ. ఒక ట్యాక్స్ కలెక్టర్ అండి లోకా 19లో ఊరందరి చేత ద్వేషించబడుతున్న వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రెషియస్ స్టోన్ అయిన ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఇంట అడుగు పెట్టాడండి. 100 రూపాయలు లంచం తీసుకున్న వ్యక్తి 100 రూపాయలకి 400 రూపాయలు ఇచ్చేసాడు లంచం రిటర్న్. ఎవరి దగ్గర తీసుకున్నాడో వాళ్ళకి అంతా తిరిగి ఇచ్చేసాడు. ఊర్లో అందరి చేత ద్వేషించబడిన వ్యక్తి, అందరూ అతనికి నమస్కారం చేయడం ప్రారంభించారు. కారణం ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఇంట అడుగు పెట్టాడు. ఆ ఇల్లు ప్రశస్తమైనదిగా, విలువైన ఇల్లుగా మారింది. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు నీ ఇంట అడుగు పెడితే నీ ఇల్లు విలువైందిగా మారుతుంది. నీ హృదయం విలువైందిగా మారుతుంది. మారిన హృదయాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. విలువైన మనిషి విలువగా బతకాలి. మళ్ళీ విలువ తప్పకూడదండి. విలువ తప్పకూడదు. అప్పుడే మీరు ప్రశస్తమైన
యేసుని మీరు నేను ఘనపరిచిన వారం అవుతాం. అలా కాకుండా కాసేపు అలాగా కాసేపు ఇలాగా ఉండకూడదండి. దానివల్ల భయంకరమైన నష్టం అండి, భయంకరమైన శాపం అది. అది నేను చెప్పలేను. ఒక దయ్యం వెళ్ళిపోయి 7 దయ్యాలు వచ్చి కూర్చుంటాయండి. డబ్బు ఉంటుంది మనకి, డబ్బు వస్తుంది, డబ్బు కుక్కను కొట్టినా వస్తుంది. మా చిన్నప్పుడు పల్లెల్లో అంటుండేవాళ్ళు, కుక్కను కొడితే డబ్బులు వస్తాయి అనేవాళ్ళు. డబ్బు సంపాదించడం ఎలాగైనా సంపాదించు, అతి చేసి సంపాదించవచ్చు, దొంగతనం చేసి సంపాదించవచ్చు, బయట కొట్టేసిన బయట పెట్టిన మోటార్ సైకిల్ ఎత్తుకొని పోయి సంపాదించవచ్చు. డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ పరలోకం ఎలా అయినా సంపాదించలేమండి. ఈ సమాధానం ఎలాగైనా దొరకదండి, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర దొరుకుతుంది. కారణం ఆయన విలువైన వాడు గనక. మత్తయి ట్యాక్స్ కలెక్టర్, మొదటి సువార్త రాసిన ఆయన ట్యాక్స్ కలెక్టర్, బహు ఆదాయం వచ్చేది ఆయనకి. ఈ ప్రశస్తమైన యేసు, ప్రెషియస్ స్టోన్ అయిన యేసు వెళ్ళి ఫాలో మీ అన్నాడు, ఒకే ఒక మాట. యేసును వెంబడించాడండి, యేసును వెంబడించాడు. ఒక సువార్త గ్రంథాన్ని రాశాడు. విలువైన యేసుని వెంబడిస్తే మన జీవితం విలువైనదిగా మారుతుంది. పేదవాళ్ళమే కావచ్చు, మనకు డబ్బు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, కానీ తిన్న కొంచెం అన్నమైనా సరే తృప్తిగా ఉండగలుగుతాం. ఒక పూట భోజనంతో తృప్తిగా ఉండగలుగుతాం. కారణం యేసు విలువైన వాడు, మనకు విలువైన బ్రతుకునిస్తాడు. మూడవది, ఆయన ఫౌండేషన్ స్టోన్, పునాది రాయి ఆయన. సాధారణంగా మీలో చాలా మందికి తెలుసు, ఒక చోట మనం పునాది వేసామంటే అక్కడ మేస్త్రి వచ్చి ఒక చిన్న స్టిక్, ఒక దాన్ని దాన్ని ఒక కర్ర, వెదురు కర్ర, ఏదో కర్ర నాటాడంటే ఈ కొలతలన్నీ అక్కడి నుంచే తీసుకుంటారు. ఇక దాన్ని బేస్ చేసుకొని ఆ మూలైన కొలవాలి, ఈ మూలకైనా, ఈ మూలకైనా, క్రాస్ అయినా, డయాగనల్ అయినా, స్ట్రైట్ అయినా, అది పాయింట్, మెయిన్ పాయింట్ అది. ఆ పాయింట్ అండి యేసుప్రభు మనకి. ఆయన పునాది రాయి, ఈజ్ ద ఫౌండేషన్ స్టోన్. ప్రియమైన దేవుని బిడ్డరా, ఫౌండేషన్ స్టోన్ మీద బిల్డింగ్ అంతా ఆధారపడి ఉంటుంది. బిల్డింగ్ మొత్తం పునాది మీదే డిపెండ్ అవుతుంది. వెనకటి రోజులు, ఇప్పుడు పిల్లర్ స్ట్రక్చర్ వచ్చింది. ఒకప్పుడు పిల్లర్ స్ట్రక్చర్ లేనప్పుడు మొత్తం చుట్టూ తవ్వేసి ఒక చోట పునాది వేసి అక్కడి నుంచి మొత్తం కట్టుకుంటూ వచ్చేవాళ్ళు, 2-3 అడుగుల లోతు డెప్త్. ఇప్పుడైనా పిల్లర్ స్ట్రక్చర్ వచ్చినా సరే పునాది ఉండాల్సిందే. నేను చూశాను, నా ఇల్లు కట్టేటప్పుడు కూడా మేస్త్రి వచ్చాడు, ఒక మేకుల కర్ర మేకు దిగ్గొట్టాడు, అక్కడి నుంచి తాడు పట్టాడు 4 మూలలకి. అది స్టార్టింగ్ పాయింట్, అదే పునాదిగా. ఇక మన పాస్టర్లను పిలిచి కొంతమంది పాస్టర్లతో పాటు కొబ్బరికాయలు కొట్టి పునాది వేసే పునాది దొంగ పునాదులు అవన్నీ. అది కాదు. నిజమైన పునాది ఏంటంటే ఫస్ట్ మేస్త్రి ఎక్కడ చేయి పెడతాడు, అదే పునాది. అది ఆ పునాదే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ పునాదిని చూస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యాలు రాయబడింది. ఆ పునాది వైపు చూస్తూ, విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ, మన ఇంటికి పునాది వేసామంటే ఇల్లంతా పునాది మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మన జీవితం, యేసు ప్రభువుని నమ్ముకున్న మన జీవితం మన పునాది అయిన యేసు మీద ఆధారపడి ఉండాలి. అలా కాకుండా మన ఆధారం పెద్ద పాస్టరు, చిన్న పాస్టరు, అద్భుతాలు చేసే పాస్టర్ మన పునాది అయితే మన బ్రతుకు వేస్ట్ అయిపోద్ది. మన చూపు అంతా యేసు మీదనే ఉండాలండి, ఏ మనిషి మీద ఉండకూడదు. విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మాత్రమే చూడాలి. పౌలు గారు అంటాడు ఫిలిప్పీ 3:13-14, ఎన్నుకున్న వాటిని మర్చిపోయాను, చుట్టుపక్కల చూడటం మానేశా. ముందున్న గురి, నా గురి ఏంటంటే యేసుని చేరాలి, అంతే. యేసునే చూస్తూ ఆయన ఇచ్చే బహుమానం కొరకు నేను పరిగెత్తుతున్నాను అంటాడు. నీ ఫోకస్ ఏంటి పౌలు అంటే, యేసే నా ఫోకస్. ఒక బిల్డింగ్ నీ ఫోకస్, నువ్వు ఎలా నిర్మించబడ్డావు, దేన్ని ఆధారం చేసుకుని నిర్మించబడ్డావు అని నా బిల్డింగ్ని అడిగితే, నా బిల్డింగ్ అంటది మొదట మేస్త్రి వచ్చి ఎక్కడ మేకు నాటాడో అదే నా బేస్ అంటది. అదే బేస్ అంతే. దాని మీదనే బిల్డింగ్ అంతా ఆధారపడి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునే ఏ కట్టడం ప్రారంభిస్తారు.
ఈ బిల్డింగ్ చూపు అంతా ఎక్కడ ఉంటుందంటే దాని పునాది మీదనే ఉంటుంది. యేసు ప్రభు నమ్ముకుని మన చూపు ఎక్కడ ఉండాలంటే పునాది అయినా యేసు మీదనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. పౌలు గారు అలా చూశాడు గనకనే రోమా 8:31 అంటున్నాడు, 31 నుంచి 39 వాక్యాల్లో అంటున్నాడు, మన కొరకు తన కుమారుణ్ణి కూడా బలియాగంగా అర్పించిన దేవుడు మన పక్షముగా నుండగా అసలు మనకు విరోధి ఎవడు అంటూ ఇంకొక మాట అంటున్నాడు, కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన, ఎవడేం మాట్లాడినా, ఎవరు ఎన్ని చెప్పినా, ఈ క్రీస్తు యేసు ప్రేమ నుండి నన్ను ఎడబాపు కలిగేది ఏది లేదని స్పష్టంగా ప్రకటించేశాడు. క్రీస్తు నుండి నన్ను దూరపరిచేది ఏది లేదు అన్నాడు. అంతే. ఆయన చూపు ఎంతగా యేసు మీద ఉందంటే 100% ఆయన ఫోకస్ అంతా యేసు మీదనే. మన బిల్డింగ్ యొక్క ఫోకస్ ఎలా పునాది మీదనో ఆయన ఫోకస్ అంతా యేసు మీదనే. యేసుక్రీస్తు ఎవరో తెలుసండి? ఫౌండేషన్ స్టోన్. ఆయన పునాది రాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. పునాది రాయి మీద కట్టబడితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం మీకు బాగా తెలుసు కదండి. ఆ పునాది రాయి మీద కనుక మనం కట్టబడితే మన కుటుంబంలో కొన్ని కల్లోలాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, పిల్లల వల్ల కొన్ని ఇరుకులు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ మనం కుంగిపోము, మనం కలవరపడము. పౌలు గారు 2 తిమోతి 4వ అధ్యాయము 6-7 వాక్యాలను అంటాడు, మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది. ఎలా పోరాడగలిగావు పౌలు గారు అంటే, నేను పునాది అయిన యేసునే చూశా, అమూల్యమైన రాయి అయిన యేసునే చూశాను, పరిశోధించబడిన యేసునే చూశాను, పునాది అయిన యేసునే చూశాను. కారణం ఆయన మూలరాయి, ఆయన చీఫ్ కార్నర్ స్టోన్ ఆయన. అందుకనే మంచి పోరాటం పోరాడగలిగాను, నేను ఎక్కడ కూడా సిగ్గుపడలేదు అంటున్నాడు. ఈ రోజున మనం సిగ్గుపడని జీవితం జీవించాలంటే మన ఫోకస్ అంతా యేసు మీద ఉండాలి. ఆయన పరిశోధించబడ్డాడు, ఆయన అమూల్యమైన వాడు, ఆయన పునాది రాయి, ఆయన మీద మన జీవితం ఆధారపడాలి. ఈ బండ మీద కట్టబడితే తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది, పెనుగాలు వస్తుంది, ఆ ఇల్లు పడిపోదు. ఈ పునాది మీద కాకుండా వేరే వేరే మాటలు, మనుషుల మాటలు, సన్యాసుల మాటలు, సాధువుల మాటల మీద కట్టబడితే ఆ ఇల్లు కూలిపోద్ది. డబ్బు ఉండొచ్చు, కూలిపోద్ది. యేసు మీద కట్టబడితే డబ్బు లేకపోయినా ఆ ఇంట్లో ఉండే సమాధానమే వేరుగా ఉంటుంది. నాకు తెలిసి ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతో సమాధానం అనుభవించే వాళ్ళు ఉన్నారు. యేసులో ఉన్న గొప్పతనం అది. ఈ మాటలు చాలా మందికి ఇష్టంగా ఉండదు, ఎందుకంటే తమాషగా యేసు ప్రభు నమ్ముకొని సేవ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తమాషా సేవకులు ఎక్కువ మంది ఉన్నారు. నాకు బాగా తెలిసిన సంగతి. ఇవి ఒకటి పిచ్చోడు మాటలాగా ఉంటాయి ఇవి, కానీ ఇదే సత్యం. ఇది సత్యం. ఇది 1 కొరింథీ 10:31 రాసింది, మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏది చేసినా ప్రభు ఘనత కొరకే చేయాలని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎవరు చేస్తారు ఆ విధంగా? యేసు మీద ఫోకస్ ఉంచిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్లో మనం యేసునే చూడగలగాలి. అపోస్తలుల యొక్క అపోస్తలుల బోధ ఏం లేదు. మారు మనసు పొందడం, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందడం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం, మూర్ఖులైన ఈ తరం వారికి వేరే జాగ్రత్తగా బ్రతకటం, పాపులతో ఐక్యపడి బ్రతకటం కాదు, జాగ్రత్తగా పరిశుద్ధంగా బ్రతకటం, ప్రార్థనలో నిలకడగా ఉండడం, రొట్టె విరుచుట యందు శ్రద్ధగా ఉండటం, ప్రభు బల్లారాధనలో శ్రద్ధగా ఉండడం. ఇదే అపోస్తలుల యొక్క బోధ. ఈ బోధలో ఏ విశ్వాసం ఉంటాడో, ఏ సంఘం ఉంటుందో అతడు కలవరపడ్డం. ఈ లక్షణాలు ఏవి లేవు అనుకోండి, మా అమ్మ క్రైస్తవురాలు, మా నాన్న క్రైస్తవుడు కనుక నేను క్రైస్తవుడిని అనుకునేవాడు కలవరపడతాడు. యేసు నా జీవితాన్ని మార్చాడు, ఆయనే నా పునాది రాయి అని నమ్మేవాడు కలవరపడడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు పునాది రాయిగా
ఆయన మీదనే ఫోకస్ ఉండే జీవితాన్ని మనం జీవించగలిగితే కలవరపడాల్సిన అవసరం లేదు. కారణం ఆయన చీఫ్ కార్నర్ స్టోన్, ముఖ్యమైన మూలరాయి. ఆయన హీ వాజ్ టెస్టెడ్ స్టోన్, ఆయన ప్రెషియస్ స్టోన్, అమూల్యమైన రాయి, ఆయన పునాది రాయి. ఈ మూడు కలిపితే ముఖ్యమైన మూలరాయి ఆయన. మన లైఫ్లో మన మాట, మన ప్రవర్తన, మన బోధ, మన క్రియలన్నీ కూడా యేసుని మీదనే ఆధారపడాలి. యేసుని చూస్తూ జాగ్రత్తగా మాట్లాడగలగాలి, ఆయన పోలి నడవగలగాలి మనం. అప్పుడే విశ్వసించేవాడు కలవరపడ్డు, ఎక్కడ తలదించాల్సిన అవసరం మన జీవితంలో రాకుండా మన ప్రభువు మన పక్షంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.